Okay, my lord, I have the honor to enclose for your lordship's information the following additional papers on the matter of the late religious riots at Colombo, Ceylon. Copies of 8 letters and endorsements included in a correspondence in February last between H. Sumangala Thero, High, uh, High Priest, and certain government officials with respect to a police permit for a religious procession. The Venerable High Priest, as your lordship will perceive, asked for permission to perform the well-known popular rite of conveying about the city with appropriate music, a sacred relic. The object was to help allay the prevalent apprehension with respect to sickness now prevailing at Colombo, the relic being supposed to possess a certain power in itself. If this be regarded as a mere superstition, it is to be observed that it is identical in character with the popular feeling in Catholic and Greek Protestant countries, which demands the similar bearing of relics about the streets in times of pestilence. Moreover, among the Sinhalese Buddhists, the ceremonial is hallowed by the custom of many ages. అంతవరకునా? అవునండి, ఓకే, కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ టైం పేజ్. చాలేమో అంతవరకు కదా. తర్వాత ఇంకో లెటర్ ఇలా రాశారు, అదేంటంటే ఎల్జిన్ క్రెసెంట్, నోటింగ్ హిల్, లండన్, 17th May 1884లో ద రైట్ ఆనరబుల్ ద ఎర్ల్ ఆఫ్ డెర్బీ, అతనికి అడ్రస్ చేసి రాశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ద కాలనీస్, వీటన్నిటికీ ఆయన సెక్రటరీ అనమాట స్టేట్కి. మై లార్డ్, ఐ హ్యావ్ ద ఆనర్ టు ఎన్క్లోజ్ ఫర్ యువర్ లార్డ్షిప్స్ information the following additional papers on the matter of the last religious riots at Colombo, Ceylon. ఈ మధ్య జరిగినటువంటి ఈ తిరుగుబాట్లు వాటికిను కొలంబోలో నేను మీ ముందు పెడుతున్నాను. Copies of 8 letters and endorsements included in a correspondence in February last between H. Sumangala Tharo, High Priest, and certain government officials with respect to a police permit for a religious procession. అంటే హై ప్రీస్ట్ సుమంగళ ఇంకాను ఒక 8 letters మీకు ఆల్రెడీ ఇచ్చారు. అందులోని ఫిబ్రవరి లాస్ట్లో హై సుమంగళ ఒక ఆయన, థేరో ఆయనే హై ప్రీస్ట్, సర్టన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈ పాలసీ అంటే రిలీజియస్ ప్రొసెషన్ విషయంలో వాళ్ళకి ఒక పాలసీ ఉండాలి, అంటే ఒక రకమైనటువంటి పర్మిషన్ ఉండాలి. అంటే ఒక్క బుద్ధిస్టులు చేసినప్పుడే వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళని చంపేయడం అన్నీ చేస్తున్నారు. వెనరబుల్ హై ప్రీస్ట్ యాజ్ యువర్ లార్డ్షిప్ విల్ పర్సీవ్ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్ టు పర్ఫార్మ్ ద వెల్ నోన్ పాపులర్ రైట్ ఆఫ్ కన్వేయింగ్ అబౌట్ ద సిటీ విత్ అప్రోప్రియేట్ మ్యూజిక్, ఎ సేక్రెట్ రిలిక్. వాళ్ళ యొక్క ఆ సెలబ్రేషన్ని వాళ్ళు ఒక రకమైన మ్యూజిక్తో పవిత్రమైనటువంటిది, అది వాళ్ళు చేసుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. ద ఆబ్జెక్ట్ వాజ్ టు హెల్ప్ అర్లీ ద ప్రివలెంట్ అప్రిహెన్షన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అప్రిహెన్షన్ అంటే అన్యాయం లాంటి దానికి అది హెల్ప్ చేయండి. ఎల్ఈ అంటే ఏంటండి, ఏఎల్ఎల్వై చూడండి తెలుగులో ఏంటి నాకు తెలియట్లేదు. అది దొరికిందా? Allay
To make a negative emotion less strong or a problem less difficult. To make a negative To make a negative emotion less strong. అది అంటే వాళ్ళు నెగటివ్ గా ప్రవర్తిస్తున్నారు అనమాట. హై ప్రీస్ట్ అండ్ సర్టన్ గవర్నమెంట్స్ ఇలాగా ద వెనరబుల్ హై ప్రీస్ట్ యాజ్ యువర్ లార్డ్షిప్ విల్ పర్సీవ్ ఆస్క్డ్, ఆయన పర్మిషన్ అడిగారు అబౌవ్ ద సిటీ విత్ అప్రోప్రియేట్ మ్యూజిక్. అది ద ఆబ్జెక్ట్, వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఆ నెగటివ్ ఫీలింగ్ ని ద ప్రివలెంట్ అప్రిహెన్షన్ అంటే అక్కడ జరుగుతున్న భయం ఏంటి విత్ రెస్పెక్ట్ టు సిక్నెసెస్ నౌ ఇక్కడ జరుగుతున్న ప్రివైలింగ్ ఎట్ కొలంబోలో జరుగుతున్నటువంటి ఇక్కడ సిక్నెసెస్ అంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయం. ద రెలిక్ బీయింగ్ సపోర్టెడ్ టు పొజెస్ ఏ సర్టన్ పవర్ ఇన్ ఇట్ సెల్ఫ్, వాళ్ళకి ఒక రకమైన పవర్ ఇవ్వాలి. ఇఫ్ దిస్ బి రిగార్డెడ్ యాజ్ ఏ మియర్ సూపర్స్టిషన్, it is to be observed that it is identical in character with the popular feeling in Catholic and Greek Protestant countries. అంటే దీన్ని మీరు సూపర్స్టిషన్ అంటే గ్రీక్ ప్రొటెస్టెంట్ కంట్రీస్లో క్యాథలిక్ అండ్ ఎలాగైతే అవుతుందో విచ్ డిమాండ్స్ ద సిమిలర్ బేరింగ్ ఆఫ్ రిలిక్స్, అక్కడ కూడా అలాంటిదే జరగాలి. అబౌట్ ద స్ట్రీట్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెస్టిలెన్స్. పెస్టిలెన్స్ అంటే ఏంటండి? పెస్టిసైడ్ పెస్టిలెన్స్, PESTILENCE, pestilence. The meaning of pestilence. Okay. PESTILENCE. LENCE. Pestilence meaning a fatal epidemic disease, especially bubonic plague. Any epidemic diseases with a high death rate. అంటే ఒక అంటువ్యాధి అలాంటి దాన్ని పెస్టిలెన్స్ అంటే పెస్టిసైడ్ లోంచి పెస్టిలెన్స్. ఓకే. With respect to sicknesses now prevailing at Colombo, the relics being supposed to possess a certain power in itself. If this be regarded, ఇదే మీరు ఒక రకమైన సూపర్స్టిషన్స్ అంటే క్యాథలిక్ గ్రీక్ ప్రొటెస్టెంట్లును వాళ్ళు కూడా అలాంటివి చేస్తున్నారు, వాళ్ళకి అలాంటి వేలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. రెలిక్ అంటే రెమినెంట్ చిహ్నం అండి, చిహ్నమా? ఓకే. రెలిక్స్ కి అంటే మీరు వాళ్ళు అలాగా వాటికి కూడా మీరు అదే ప్రాముఖ్యత ఇవ్వాలి. విచ్ డిమాండ్స్ ద సిమిలర్ బేరింగ్ ఆఫ్ రెలిక్స్ అబౌట్ ద స్ట్రీట్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెస్టిలెన్స్. అంటే ఏమన్నారు? పెస్టిలెన్స్ అంటే ఎప్పుడమే టైమ్స్ ఆఫ్ పెస్టిలెన్స్ అంటే ఇలాంటి అంటువ్యాధుల టైంలో మీరు ఎలాగైతే వాళ్ళని చూస్తున్నారో వీళ్ళకి ఎలా చేస్తున్నారో వాళ్ళకి అలాంటిదే ఇవ్వాలి. మోర్ ఓవర్ అమాంగ్ ద సింహలీస్ బుద్ధిస్ట్ ద సెరిమోనియల్ ఈజ్ హాలోడ్ బై ద కస్టమ్ ఆఫ్ మెనీ ఏజెస్. అంటే సింహలీస్ బుద్ధిస్టు సెరిమోనియల్ ఈజ్ హాలోడ్ అంటే ఏంటి? ఈ వీళ్ళ యొక్క ఉత్సవాన్ని బై ద కస్టమ్ ఆఫ్ మెనీ ఏజెస్, ఎన్నో యుగాల నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు. ద డాక్యుమెంట్ షో దట్ దేర్ ఇన్నోసెంట్ రిక్వెస్ట్ వాజ్ వర్చువల్లీ డినైడ్. డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ని మీరు తిరస్కరించారు. నాట్ విత్ స్టాండింగ్ ద బెనవలెంట్ అష్యూరెన్సెస్ ఆఫ్ యువర్ లార్డ్షిప్, మీరు ఎన్నో ఉదారంగా ఇచ్చిన వాటితో సంబంధం లేకుండా మీరు తిరస్కరించారు. యాజ్ కమ్యూనికేటెడ్ త్రూ ద కొలోనియల్ అథారిటీస్ ఇన్ జనవరి లాస్ట్. కొలోనియల్ అథారిటీస్ మీకు జనవరి లాస్ట్లో చెప్పినట్టుగా అంటే వీళ్ళు అడిగిన వాటిని మీరు తిరస్కరించారు. మై లేటెస్ట్ అడ్వైజెస్ ఫ్రమ్ సిలన్ నుంచి నాకు ఈ మధ్య వచ్చిన సలహాలు May 5th ఇన్స్టెంట్ 5 మేని జరిగింది. ఇండికేట్ ఏ కంటిన్యూయన్స్ ఆఫ్ ద అన్సెటిల్డ్ ఫీలింగ్ అమాంగ్ ద బుద్ధిస్ట్కి ఏమో ఇంకా సెటిల్ అవ్వని ఒక ఫీలింగ్ ఏంటి అంటే 5వ తారీఖు మేలో. అండ్ ఐ వెంచర్ టు హోప్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ నౌ బీన్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ అబౌట్ 13 months ఫర్ జస్టిస్.
అంటే అప్పుడే సుమారుగా 13 నెలల నుంచి వాళ్ళు న్యాయం కోసం వేచి ఉన్నారు. యువర్ లార్డ్షిప్ మే బి ఏబుల్ టు గివ్ ఎర్లీ అండ్ ఫేవరబుల్ కన్సిడరేషన్. వాళ్ళకు కొంచెం త్వరితంగా ఈ అప్పీల్కి మీరు సమాధానం చెప్పాలి, కన్సిడర్ చేయాలి. ఆన్ దేర్ బిహాఫ్ ఐ హ్యావ్ హ్యాడ్ ద ఆనర్ టు మేక్. నేను వాళ్ళ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే వాళ్ళు నాకు ఆనర్ ఇచ్చారు నన్ను అడిగేటట్టుగా. విత్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రొఫౌండ్ రెస్పెక్ట్. ఇన్ని రాసి ఎంతో గౌరవంతో, ఐ హ్యావ్ ద ఆనర్ టు బి యువర్ లార్డ్షిప్స్ ఒబీడియంట్ సర్వెంట్. నేనేమో మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్ అని రాశారు. ఇది 2వ లెటరు. ఇక్కడ టైం అయిందా? ఇంకా 7 నిమిషాలు ఉంది. ఉందండి ఇంకా టైం. ఇక్కడ నుంచి నేను చెప్పిన అబౌట్ దిస్ టైమ్ సమ్ ఆఫ్ ద లండన్ ఎడిటర్స్ కమింగ్ టు నో ఆఫ్ ద నేచర్ ఆఫ్ మై బిజినెస్ ఇన్ లండన్. అంటే లండన్ ఎడిటర్స్కి లండన్లో నా పని ఏమిటి అన్నది తెలిసింది. ఎక్స్ప్రెస్ దే సింపతి, వాళ్ళ యొక్క దయ కూడా చూపెట్టారు. అండ్ వన్ కన్సర్వేటివ్ ఆర్గన్ అట్లీస్ట్ ఇంటిమేటెడ్ దట్ దేర్ హ్యాడ్ బీన్ ఏ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఇది ఇలాంటి లెటర్స్ రాసాక అందరికీ తెలిసింది ఏంటంటే అక్కడ అన్యాయం జరుగుతోంది, న్యాయం అన్నది జరగట్లేదు. అండ్ దట్ ఇట్ వాస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ టు మేక్ ప్రాపర్ అమెండ్స్. దాన్ని ఇప్పుడు డ్యూటీ ఏంటి, గవర్నమెంట్ కొన్ని రకాలైనటువంటి సవరణలు చేయాలి. I will now complete the record by giving the text of the reply of the Earl of Derby టు మై కమ్యూనికేషన్స్. నేను రాసిన వాటికి ఎర్ల్ ఆఫ్ డెర్బీ ఇచ్చిన రిప్లై అని నేను ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఆఫ్ ద లెటర్స్ విచ్ సబ్సిక్వెంట్లీ పాస్డ్ బిట్వీన్ అస్. మా మధ్య ఏ ఉత్తర ప్రచిత్రాలు జరిగాయి అవన్నీ నేను పెడుతున్నాను. సార్ ఐఆమ్ అంటూ డౌనింగ్ స్ట్రీట్, అది మళ్ళీ సార్ ఐఆమ్ డైరెక్టెడ్ బై ద ఎర్ల్ ఆఫ్ డెర్బీ టు అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ యువర్ లెటర్ ఆఫ్ ద 17th and 27th. అంటే ఎర్ల్ ఆఫ్ డెర్బీకి నేను ఆల్రెడీను అవి పాస్ ఆన్ చేశాను, డైరెక్ట్ చేశాను. ఏంటంటే మీ లెటర్స్ 17th, 27ని అవి అల్టిమో relating to certain grievances which the Buddhists of Ceylon are alleged to be suffering. సిలన్లో ఉన్న బుద్ధిస్టులు ఏ రకాలైన బాధలు పడుతున్నారో వాటికి సంబంధించి నేను మీకు పెట్టాను. లార్డ్ డెర్బీ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ హిస్ గ్రేట్ రిగ్రెట్ దట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ పాసిబుల్ టు ప్రాసిక్యూట్ ద రింగ్ లీడర్స్ ఆఫ్ ద రియోట్స్ ఆఫ్ ఈస్టర్ సండే last year, and is ready to acknowledge that the sufferers on that occasion have real grounds for complaint in this respect. ఆయనేమోని ఇప్పుడు ఎవరు అవన్నిటి మూల కారణం ఇవంతా తిరుగుబాట్లు హత్యలు చేయడానికి, అది ఇప్పుడు మేము అలా పని ఆయన ఏం చెప్పారు, ఫౌండ్ నాట్ పాసిబుల్, ఇప్పుడు సంభవం కాదు. అక్కడ ఎవరు దీనికి రింగ్ లీడర్స్ అన్నది ఈస్టర్ సండే నాడు జరిగిన వాటికి, అంటే బుద్ధిస్టులను చంపేశారు కదా. అండ్ ఈజ్ రెడీ టు అక్నాలెడ్జ్ దట్ ద సఫరర్స్ ఆన్ దట్ అకేషన్. ఆ రోజు ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళకి రియల్ గ్రౌండ్స్ కంప్లైంట్కి ఈ విషయంలో అకేషన్ హ్యావ్ రియల్ గ్రౌండ్స్ ఫర్ కంప్లైంట్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ద సఫరర్స్ ఆన్ దట్ అకేషన్ టు అక్నాలెడ్జ్ దట్ ద సఫరర్స్ ఆన్ ఆ అకేషన్లో బాధపడిన వాళ్ళకి రియల్ గ్రౌండ్ ఉంది అని చెప్తున్నాను. బట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫ్రెష్ ఎవిడెన్స్, కానీ ఆ ఫ్రెష్గా ఉన్న సాక్ష్యం అన్నది లేకపోతే ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు రీఓపెన్ ద మ్యాటర్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఆ విషయాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం మాకు కష్టం. అంటే అప్పుడు ఎప్పుడు 13 నెలల ముందు అయిపోయింది. హర్ మేజెస్టీస్ గవర్నమెంట్ ఆర్ రిజాల్వ్డ్ దట్ ఇన్ సిలన్ యాజ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్. అంటే ఈ గవర్నమెంట్ నిర్ణయించుకున్నారు ఏంటంటే సిలన్లోని ఇతర పార్ట్లోని ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజియస్ లిబర్టీ షాల్ బి స్ట్రిక్ట్లీ అడ్హెర్ టు. అంటే మతపరమైనటువంటి ఆ సిద్ధాంతాలు, వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛకి, ప్రతి మతానికి ఉన్నదాన్ని అవి షాల్ బి స్ట్రిక్ట్లీ అడ్హెర్డ్, వాటిని బాగా పాటించాలి. అండ్ వీల్ డూ దేర్ అట్మోస్ట్ టు రిమూవ్ ఎనీ గ్రీవెన్స్ అండర్ విచ్ ఎనీ రిలీజియస్ కమ్యూనిటీ కెన్ బి షోన్ టు లేబర్. అంటే ఏ లీడర్ అయినా, ఏ మతానికి సంబంధించిన దాన్నైనా వాళ్ళు ఈ బాధలన్నీను ఏ రిలీజియస్ కమ్యూనిటీ అయినా చూపెట్టకూడదు. అంటే చూపించారు కదా వీళ్ళు. కెన్ బి షోన్ టు లేబర్ అండ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఎనీ అపియరెన్స్ ఆఫ్ డిస్రిగార్డింగ్ ద ప్రొక్లమేషన్స్ ఆఫ్ రిలీజియస్ న్యూట్రాలిటీ. అంటే ఇప్పుడు మతపరమైనటువంటి న్యూట్రల్గా ఉండిపోవడం అనేది అది మీరు
ఏం చేయాలి, పుట్ ఎన్ ఎండ్, దాన్ని అంతం చేయాలి, విచ్ వర్ మేడ్ అట్ ద టైమ్ వెన్ ద ఇంగ్లీష్ టుక్ పొజిషన్ ఆఫ్ ద ఐలాండ్. ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు ఈ ఐలాండ్లోకి వచ్చారో అప్పటి నుంచి ఉన్న ఆ న్యూట్రాలిటీ, అంటే బుద్ధిస్టులకు జరిగిన అన్యాయాలను వాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ ఎనీ మోర్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫర్మ్ ఇంటెన్షన్ ఆఫ్ ద government to abide by the spirit of these ancient proclamations than has already been made by governor under the instructions of the Secretary of State. అంటే ఇది చాలా ఇంపాసిబుల్, అంటే సంభవం కాదు. ఏ రకమైనటువంటి ఎక్స్ప్లిట్ స్టేట్మెంట్స్ ఆ ఫర్మ్ ఇంటెన్షన్, ఆ గవర్నమెంట్ ఉద్దేశించి ఏ రకమైనటువంటి వివరణతో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని బై ద స్పిరిట్ ఆఫ్ దోస్ యాన్షియంట్ ప్రొక్లమేషన్స్, ఈ యాన్షియంట్ ప్రొక్లమేషన్స్ అంటే వాళ్ళు చెప్పినవి, దాన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్ బై ద గవర్నర్ చెప్పిన కంటే వాళ్ళు చెప్పినవి అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాజ్ గివెన్ ఇన్ లార్డ్. అంటే ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఇలా ఇచ్చారు. లార్డ్ డెర్బీస్ డెస్పాచ్ టు విచ్ రిఫరెన్స్ ఈజ్ మేడ్ ఇన్ యువర్ లెటర్ ఆఫ్ 17th May. మీకు మీ యొక్క 17 మే లెటర్లో ఆ రిఫరెన్స్ ఇస్తూ ఆయన ఇచ్చినటువంటిది ఇలా ఉంది అని. లార్డ్ డెర్బీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లాయల్టీ అండ్ గుడ్ సెన్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఇన్ సిలన్. లార్డ్ డెర్బీకి ఎంతో విశ్వాసం ఉంది, వాళ్ళ యొక్క విశ్వాసపూర్వకత, ఆ నమ్మకం కూడా ఉంది. బుద్ధిస్ట్ కమ్యూనిటీ సిలన్లో ఎంత బాగా ఉంటారు. అండ్ ఫీల్ ష్యూర్ దట్ దే విల్ లాయల్లీ యాక్సెప్ట్ హిజ్ అష్యూరెన్స్ ఇన్ దిస్ మ్యాటర్. వాళ్ళు విశ్వాసపూర్వకంగా ఆయన ఇచ్చిన భరోసాని విషయంలో ఆమోదిస్తున్నారు. లార్డ్ డెర్బీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లాయల్టీ అండ్ గుడ్ సెన్స్. అదనమాట. ఇక్కడికి టైం అయిపోయిందా? ఆపుదామండి. ఇక్కడ 4th పాయింట్ నుంచి చదవాలి. అంటే పాపం చూడండి, ఆ అన్యాయాలు అలా జరిగినప్పుడు మరి వాళ్ళు ఈయనకి చెప్తే ఈయన అవన్నీను గవర్నమెంట్కి రాశారు అనమాట, అల్కాట్ గారు. అది ఏంటి, ఎంతో నైపుణ్యంతో వాళ్ళు చేసినవి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు అన్నీ పెడుతూ గవర్నమెంట్ ముందు వాళ్ళు చేసిన అరాచకాలు, దాన్ని ఎవరి మతానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ మతపరమైన ఉత్సవాలు అలా జరుపుకున్నప్పుడే కదా, అంటే వైశాఖ పూర్ణిమ నాడు, ఈస్టర్ నాడు చంపేశారు కదా, అంటే వాళ్ళని తిరుగుబాట్లు చేశారు. వాటిని ఉద్దేశించి ఆయన ఇంత పొలైట్గా రాస్తున్నారు. ఇక్కడ అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయన లా కూడా చేశారు కదా. ఓకేనండి అండి, ఇక్కడికి ఆపుదాం. నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.